వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. గీసుకొండ మండలంలోని కొమ్మాల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ ప్రత్యేకాధికారి శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామ సభ ఏర్పాటు చేశారు. కొమ్మల గ్రామ పంచాయతీ పరిధి అంగడి రోడ్డు నిర్మాణ పనులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కొద్ది రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. అయితే అంగడి రోడ్డు నిర్మాణానికి తమ గ్రామ పంచాయతీ నిధులు దాదాపు 20 లక్షలు కేటాయించవద్దని వేడుకున్నారు. గతంలో కూడా 2 సార్లు గ్రామ సభ నిర్వహించగా గ్రామస్తులు రోడ్డు నిర్మాణానికి అంగీకారం తెలపలేదు. గురువారం ఉదయం 9 గంటలకు ఇదే విషయమై భారీ పోలీస్ పరహా మధ్యలో సమావేశం నిర్వహించగా గ్రామ ప్రజలందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించారు. దీంతో ఎంపీడీఓ పాక శ్రీనివాస్ సభను వాయిదా వేసి సభ నుండి వెళ్లిపోయారు. గ్రామ సభలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా గీసుకొండ సిఐ మహేందర్ మరియు ఎస్ఐ కుమార్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. లెక్కలు కావాలి. గ్రామ సభ కొమ్మాల గ్రామంలో ఈరోజు గ్రామ సభ జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా స్పెషల్ ఆఫీసరు, ఎంపీడీఓ, పంచాయత్ సెక్రటరీ గారు వచ్చి ఇక్కడ జరిపించడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే సీసీ రోడ్డు నిర్మాణంలో రిబ్బన్ కటింగ్ చేసిన ఎమ్మెల్యే గారి మరియు కలెక్టర్ ఆదేశాల మేరకే ఓన్లీ 3 సార్లు గ్రామ సభ నిర్వర్తించినా కూడా మళ్ళీ అదే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు గ్రామ సభ నిర్వర్తించిండ్రు. అయినా కూడా ఈ ఎన్నడూ లేని విధంగా చేతులు లేపే విధానానికి తోడ్పడిళ్ళు. అయినా వారికి మాకు ఎలక్షన్ పెట్టినట్టుగా చేయడం జరిగింది. అయినా వద్దనే ఉద్దేశంతో చాలా మంది ప్రజలు దాన్ని తీర్మానించడం జరిగింది. తీర్మానం లేకుండా చట్టానికి విరుద్ధంగా ఒక 20 లక్షలతోటి రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. ఎప్పుడైనా ఒక రోడ్డు నిర్మాణం చేయాలంటే దానికి గ్రామ పంచాయతీ తీర్మానం ఉండాలి, దానికి ఏఈ గారి ఎస్టిమేషన్ ఉండాలి, దానికి డిఎం గారు అప్రూవల్ ఇవ్వాలి. అలా చేసిన తర్వాతనే దాన్ని సీసీ రోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు అధికార పార్టీ ఏం కాదులే మేము అంతా చూసుకుంటాం, ఎమ్మెల్యే గారు మాకు మేము ఉన్నాం మీరు చేయండి అని చెప్పి అండతోటి అధికార పార్టీ వాళ్ళు ఒక 20 లక్షల వర్క్ను చేయాలంటే టెండర్ ప్రాసెస్ కూడా పెట్టకుండా 4 బిట్లుగా డివైడ్ చేస్తున్నట్టు నటించి 4 బిట్లను తీర్మానం చేయడం అని గతంలో ఇది 3 సార్లు తీర్మానానికి తీసుకురావడం అనేది 3 సార్లు వ్యతిరేకించడం. ఒకసారి 3 సార్లు ఈ రోడ్డు మాకు వద్దు అవసరం లేదని చెప్పి మేము వ్యతిరేకించినా కూడా మళ్ళీ 4వసారి పోలీసు బలగంతో పోలీసు బందోబస్తు తోటి వాళ్ళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇవాళ ఏదో మమ్మల్ని అందరినీ మోసం భయభ్రాంతులకు గురి చేస్తూ కావాలని ఇంత దుస్సాహసానికి ఒడిగట్టినా కూడా గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా అంగట్లో రోడ్డు మాకు వద్దు, ఈ రోడ్డు మాకు లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత మా సర్పంచ్ చేస్తాడు, గతంలో మేము ఒక 25 లక్షల రోడ్డు చేయడం జరిగిందని కూడా మేము తీర్మానం చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని ఎంపీడీఓ గారు స్వయంగా పత్రికా విలేకరులకు కూడా చెప్పడం జరిగింది. ఇక నుంచి ఈ రోడ్డు ప్రస్తావన తీసుకురావని కూడా మాకు ఎంపీడీఓ గారు హామీ ఇచ్చడం జరిగింది. దయచేసి దీన్ని ఇంతటితో ముగిస్తారని చెప్పి మేము ఎంపీడీఓ గారిని కోరుచున్నాం. మా తమ్ముడు ఫోన్ చేశాడు, నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి, అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు, మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.